ప్రియులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం అనేది నిజానికి, అబద్ధానికి, నీతికి, అవినీతికి, స్వనీతికి, దేవుని నీతికి, మంచికి, చెడుకి మధ్యలో జరిగే ఒక పోరాటం. ఈ పోరాటంలో మంచి పక్షాన నిలబడినటువంటి వారు, లేదా నిజమైనటువంటి వాక్యము పక్షాన నిలబడినటువంటి వారు అభ్యంతరపడే, లేదంటే కనుక భ్రమపరచబడే, లేదంటే కనుక మాయోపాయాలలో చిక్కుకుపోయే ఒక ప్రశ్నకి సమాధానాన్ని మనం చూడబోతున్నాం. మళ్ళీ చెప్తున్నానే, మంచికి చెడుకి మధ్యలో జరిగే పోరాటంలో, లేదు అంటే కనుక నిజానికి అబద్ధానికి మధ్యలో జరిగే ఒక వివాదంలో నిజం పక్షాన నిలబడ్డటువంటి వారు అబద్ధాన్ని చూసి మోసపోయే ఒక అద్భుతమైనటువంటి విషయం గురించి మనం ఆలోచించబోతున్నాం. అదేంటయ్యా అంటే, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుచు వెళ్ళేవారు మనకు కనబడతారు. అలాగే నమ్మకంగా పక్కన పెడితే అసలు దేవుడంటే నచ్చనటువంటి వారు కూడా మనకు కనబడతారు. కొన్ని స్టేట్మెంట్స్, లేదంటే కొన్ని సంఘటనలు, కొన్ని పరిస్థితులు మనం చూసినప్పుడు, నేను దేవుని నమ్ముకున్నాను కదా, ఎందుకు నా బ్రతుకెలా అయిపోయింది అనే ప్రశ్న కూడా రావడం అనేది సహజం. ఒకవేళ రాకపోయినా కానీ వచ్చేదాకా కొంతమంది మన మనసుల్లో నింపుతూ ఉంటారు. ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి మాట్లాడుతూ, ఏమండి ఈరోజు సండే కదా, నాకు దయచేసి ఈరోజు సెలవు ఇప్పించండి, ఈరోజు నాకు సెలవు ఇవ్వండి, నేను ఆరాధన చూసుకున్న తర్వాత ఈవినింగ్ నుంచి మళ్ళీ నేను యాజ్ యూజువల్గా వర్క్లో జాయిన్ అవుతాను, నాకు మార్నింగ్ వర్షిప్ ఉందండి అన్న వెంటనే ఆ ఓనర్ లేదా బాస్, యజమాని ఏమంటున్నారంటే, ఏమయ్యా నువ్వు దేవుణ్ణి బాగా నమ్ముతావా? అంత మాట అన్నారేంటండి. నేను చాలా బాగా నమ్ముతాను, బలంగా విశ్వసిస్తాను, ప్రతి వారం కూడా నేను అందుకేనండి ఆదివారం సెలవు పెట్టి రానిది. ఈరోజు మీరు పట్టుబట్టి ఉండాలి అని అడుగుతున్నారు కనుక నేను కూడా నా మనసులో ఉన్నటువంటి ఒక విషయాన్ని మీతో వ్యక్తపరుచుకుంటున్నాను, దయచేసి నన్ను పంపించండి, నేను ఆరాధనకి వెళ్ళాలి అని అడిగినప్పుడు ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, నీ యొక్క ఆస్తి ఎంత ఉండొచ్చు అంటావు అనగానే, ఆస్తి కాదయ్యా, నా జీవితంలో అప్పులు ఉన్నాయి, మా నాన్నగారు చేసినటువంటి ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చు, లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని కలహాలు కలతలను బట్టి మేము ప్రస్తుతానికి సొంత ఇల్లు కూడా లేకుండా అప్పుల్లో ఉన్నాము, నా పిల్లలు కూడా ఒక పక్కన చదువుకుంటూనే ఒక పక్కన ఉద్యోగానికి వెళ్తూ ఉన్నారు, పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు అనండి. ఏమయ్యా మరి దేవుని నువ్వు అంత బాగా నమ్ముకున్నావు కదా, అంత గొప్పగా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నావు కదా, నమ్మకం కలిగి ఉన్నావు కదా, మరి నన్ను చూడయ్యా, దేవుణ్ణి నమ్మలేదు, దేవుడు అంటే నాకు నచ్చడు, కానీ నేను చూసావా ఎంత గొప్పగా ఉన్నానో, నేను చూసావా ఎంత గొప్ప స్థితిలో ఉన్నాను చూసావా, నీలాంటి వాళ్ళు ఒక 20 మందికి నేను ఇంకా ఎంప్లాయ్మెంట్ కలిగిస్తున్నాను, నేను గొప్ప స్థితిలో ఉన్నానా, నీవు గొప్ప స్థితిలో ఉన్నావా అని ఒక ప్రశ్న వేసిన వెంటనే, ఏమండి అతను ఏం సమాధానం చెప్పాడనేది మనకి ప్రస్తుతానికి అప్రస్తుతం. కానీ అలాంటివి మన జీవితంలో కూడా కొన్ని ఎదుర్కొంటూనే ఉంటామండి. ఈవెన్ మై లైఫ్, నా లైఫ్లో కూడా అలాంటి ఒక సంఘటనే చోటు చేసుకుంది. నేను చదువుకునే టైంలో కొన్ని పరిస్థితులను బట్టి చదువు మానేసి ఉద్యోగానికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది కొన్ని నెలలు. ఆ టైమింగ్స్లో దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి తెలివితేటలను బట్టి నేను జాయిన్ అయినటువంటి ప్లేస్ నుంచి అంతకంటే గొప్ప దాంట్లోకి నన్ను జాయిన్ చేయించుకున్న కంపెనీ వాళ్ళే రికమెండ్ చేసి ఒక 2 to 3 monthsలోనే వేరే కంపెనీలో నన్ను ప్రమోట్ చేయడానికి చూశారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సువార్త ప్రకటించటం ప్రారంభించిన తర్వాత వాళ్ళు వెంటనే నా రికమెండేషన్ క్యాన్సిల్ చేశారండి. ఎందుకంటే వాళ్ళకి యేసుక్రీస్తు వారంటే నచ్చడం. అప్పుడు వాళ్ళు నాకు చేసినటువంటి బాధ ఏంటంటే,
తమ్ముడు, చిన్న వయసులో ఉన్నట్టున్నావు నువ్వు. నీవు ప్రభువు ప్రభువు ప్రభు అని తిరిగితే ఇలాగే ఉంటుంది. బహుశా నీ చదువు ఆగిపోవడానికి కూడా కారణం ఈ ప్రభువే అయి ఉంటాడు. ఇప్పుడు నేను నిన్ను ప్రమోషన్ ఇచ్చి తీసుకెళ్తే ప్రభువు నీకు మళ్ళీ ఇంకొక బ్లెస్సింగ్ ఏదో ఇచ్చాడని చెప్పేసి బయటికి వెళ్ళి గొప్పగా మాట్లాడతావు. కాబట్టి నేను నీకు ప్రమోషన్ ఇవ్వట్లేదు, వేరే కంపెనీకి రెఫర్ చేయట్లేదు, నీకు యొక్క రికమెండేషన్ క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పేసి అది డిస్కనెక్ట్ చేశారండి. అంటే ఇప్పుడు ఎవరికైనా కానీ అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రశ్న రావచ్చు అంటే, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను కదా, మరి దేవుడంటే నచ్చనటువంటి వాళ్ళు, దేవుడంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు మాత్రం ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థితిలో ఉన్నారు. దేవుని కొరకు బ్రతికే మనం మాత్రం ఏంటి ఒకరి కింద పనిచేసేవారుగా ఉన్నాము, ఏంటి అప్పుల్లో ఉన్నాము, ఏంటి సమస్యల్లో ఉన్నాము, ఏంటి రోగాలతో ఉన్నాము, ఏంటి చిక్కుల్లో ఉన్నాము, ఏంటి చిరాకుల్లో ఉన్నాము, ఏంటి ఇదంతా అని ఒక ప్రశ్న మనల్ని అప్పుడప్పుడు కలిచివేసే అవకాశాలు, కలత చెందించే అవకాశాలు, కలవరపరిచే అవకాశాలు ఉంటాయి. మరి దీనికి సమాధానం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే పెద్ద పెద్ద బైబుల్ స్టడీ ఎక్స్ప్లెనేషన్స్ ఏం అవసరం లేదు. దీనికి సింపుల్గా మీరు ఆలోచిస్తే బైబిల్లో మనకి యేసుప్రభు వారు ఒక చక్కటి యథార్థ సంఘటన తెలియజేశారు. ధనవంతుడు ఒకడు ఉండెను, లాజరు ఒకడు ఉండెను. ధనవంతుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ఏం చేస్తున్నాడయ్యా అంటే బహుగా సుఖపడుతున్నాడు. లూకాసు వార్త 16:19 మనం ఈ సందర్భం చూడొచ్చు. 19 నుంచి మనం చదువుకుంటే ఈ సందర్భం మనకు కనబడుతుంది. అక్కడ మీరు చూస్తే ధనవంతుని యొక్క బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతోటి ఆకలి తీర్చుకొన గోరెను. ఏమంటే ఇక్కడ మన స్టేటస్ రోగాలతో ఉన్నావా, లేదంటే జబ్బులతో ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, అప్పులతో ఉన్నావా, నష్టాలతో ఉన్నావా, కష్టాలతో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, ఇక్కడ ఈ భూమి మీద ఉండే నీ ఫిజికల్ స్టేటస్ని బట్టి నీ ఫ్యూచర్ డిపెండ్ అయ్యి లేదండి. అది మనం బాగా గుర్తుంచుకోవాలి. నీ స్పిరిచువల్ స్టేటస్ అనగా నీ క్యారెక్టర్, నీ వ్యక్తిత్వం అనేది పరిశుద్ధంగా ఉందా లేదా అన్నదే ప్రశ్న ఇక్కడ. పరిశుద్ధంగా ఉంటేనే పరలోకం, అంతేగాని 10 అంతస్తులు కడితేనే పరలోకం అని ఎక్కడా చెప్పలేదు దేవుడు. పరిశుద్ధంగా ఉంటేనే పరలోకపు తండ్రిని చూసే అవకాశం, అంతేగాని 10,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తే అవకాశాన్ని ఇస్తానని చెప్పాల. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. ఒకడు కొత్త వెంచర్ వేసి ఒక పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తేనే కానీ పరలోకానికి రావడానికి ఎక్కడ ఉందని బైబిల్లో లేదండి. ఒకడు హెల్తీగా బీపీ లేకుండా, షుగర్ లేకుండా, క్యాన్సర్ లేకుండా, ఎయిడ్స్ లేకుండా, ఇలాంటి రోగాలు లేకుండా ఉన్నటువంటి వాడు మాత్రమే పరలోకానికి వస్తారని ఉందా? లేదండి. ఇహలోక మాలిన్యము అనగా శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవకుటుంబం కావచ్చు, వాటికి సంబంధించినటువంటి మలినాలకు సంబంధించినటువంటివి అంటకుండా, అంటడం అంటే జస్ట్ చిన్న టచ్ కూడా చేయకూడదు, అంటకుండా తన్ను తాను కాపాడుకున్నటువంటి వాడు మాత్రమే. అంటే ఈ భూమి మీద మనం ఎలాంటి బట్టలు వేసుకున్నాం వీటి మీద డిపెండ్ అయ్యి కాదండి. వాళ్ళు రిచ్గా కోట్లు వేసుకోవచ్చు, వాళ్ళు రిచ్గా మేబీ వాళ్ళ ఒక్కొక్క డ్రెస్ 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 40,000 ఉండొచ్చు. నీవు సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కుంటూ ఉండొచ్చు. దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. అది మన పరలోకపు స్థితిని మార్చట్లా. నీ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ మాట మనకి బైబిల్లో కనబడుతుందా? లేదంటే కనుక ఆరోగ్యవంతులు ధన్యులు, వారు పరలోకానికి చేరుకుంటారని ఉందండి. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నామనేది ప్రశ్న. అందుకే
పౌలు గారు ఒక చక్కటి సమాధానం తెలియజేస్తున్నారు. అది మనం చూద్దాం. అది మనం చూసిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు మన బైబిల్లో నుంచి ధ్యానించి ఈరోజు సెషన్‌ని మనం క్లోజ్ చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో నుంచి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు మాట్లాడుతున్న మాట మనం గమనించగలిగినట్లయితే కనుక